ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన మంత్రి నారా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరాడని అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, హేళనగా చేస్తూ మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఒకే ఒక లక్ష్యంతో ఆ హేళనను, విమర్శలను పక్కన పెట్టి ఒకే ఒక లక్ష్యంతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి అన్న దాంతో అప్పట్లో ఒక యువగలం అనే కార్యక్రమాన్ని తీసుకొని సక్సెస్ చేసిన ఘనత నారా లోకేష్ది. కానీ ఆ తర్వాత పరిణామ క్రమంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పాలనను పూర్తి చేసుకున్న లోకేష్ మదిలో ఏముంది, ఏం ఆలోచిస్తున్నాడు, ఆ యువగలం కార్యక్రమం ఎలాంటి ప్రేరణనిచ్చింది, ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా ఎదిగిన లోకేష్ మళ్ళీ ఏం చేయబోతున్నాడు, ఇటీవలి కాలంలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు సైతం స్వీకరించాడు. ఆ స్వీకరించిన సందర్భం ఒకటైతే పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భం 2 సంవత్సరాలు కాలం పరిమితి కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి లోకేష్ ఎందుకు, మళ్ళీ యువగలం 2.0 ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్న కార్యాచరణను ఆయన రూపొందించున్నట్టుగా తెలుస్తున్నది. అయితే లోకేష్ ఒక సెంటిమెంట్ అయితే వచ్చేసింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అత్యంత బాధ్యతాయుతమైన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో సెంటిమెంట్తో కూడిన ఒక కీలక పార్టీలో ఆ పదవిని పొందడం అంటేనే భవిష్యత్ రాజకీయ అధిపతిగా మారుతారనే అంశాలు నారా లోకేష్కు తెలుసో తెలియదో కానీ నిజంగా భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పార్టీలో ఆయనకు మరింత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కాబట్టి పార్టీలో ఇక నెంబర్ 2 స్థానాన్ని నారా లోకేష్ నిజంగా కైవసం చేసుకున్నారనేది వాస్తవం. దీంతో రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది నగ్న సత్యం. రాజకీయం కావచ్చు, టికెట్ల పరంగా కావచ్చు, ప్రజల కోణంలో చూసుకున్నప్పటికీ ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు నారా లోకేష్ను మరింతగా పరిచయం చేయాల్సిన అవసరమైతే ఇప్పుడు లేదు. కానీ ఆ ఉద్దేశం ప్రస్తుతం ఉంది అనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రాష్ట్ర స్థాయిలో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో వస్తున్న అంశాలను గమనిస్తే మాత్రం గతంలో యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారో ఇప్పుడు కూడా అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరింత చేరువ కావాలనుకొని మరి యువగలాన్ని ముందుకు అంటే యువగలం 2.0తో ముందుకు అంటే దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వచ్చినప్పటికీ ఆయనకు అటు పార్టీలో సీనియర్లు, జూనియర్లు సహా అందరూ మరింతగా నారా లోకేష్ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అదేవిధంగా ప్రజలు కూడా టీడీపీ తదుపరి నాయకుడిగా నారా లోకేష్ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రచారం అవుతుంది. భవిష్యత్తు పార్టీ అధినేతగా నారా లోకేష్ను ప్రజలు అంగీకరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మంత్రిగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యువ నాయకుడిగా బలమైన వ్యూహాలు అనుసరించే మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భవిష్యత్తు తరాన్ని, ముఖ్యంగా భవిష్యత్తులో టీడీపీని నడిపించగలిగిన స్థాయిలో నారా లోకేష్ ఎదిగే అవకాశం
ఉంది కాబట్టి మరింతగా ప్రజల్లోకి ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారట. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ కాలం గడిపేలా కార్యక్రమాలను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. తద్వారా లోకేష్కు అనుభవంతో పాటు ప్రజలకు మరింత చేరువ కావచ్చు అనేది పార్టీ ప్రధాన ఉద్దేశం. తద్వారా లోకేష్కు ఇక తిరుగు ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నది. చూద్దాం, యువగలం 2.0 మరి మంత్రి లోకేష్ మైండ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో అని పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.